ఇట్లా ఫ్రై చేసుకోవాలి. 2 సార్లు 3 సార్లు అవుతుంది నాకు. తీసుకుందాం. తినటా అంతేనా? నేను ఇవైతే వేసుకున్నా, కానీ ఒకటి తుంచి చూస్తే పిండి ఉడకనట్టుగా అనిపించింది. కాబట్టి నేను మళ్ళీ అన్నిటిని ఇట్లా స్పూన్ తోటి ప్రెస్ చేసుకొని మళ్ళీ అయితే ఒకసారి వేయించుకుంటున్నా, ఫ్రై చేసుకుంటున్నా. సేమ్ బండి మీద ఎలాగ అమ్ముతారో అట్లనే అవుతుంది టేస్ట్. అలాగే ఇట్లా ప్రెస్ చేసి వేసుకుంటే. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి ఉల్లిపాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. మీరు మీ సైడ్ ఎలా చేస్తారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మీరు ఏ స్నాక్స్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్, మా బజ్జీలు అయితే రెడీ అయినాయి. మమ్మీ నాకు అమ్మట్లేదు.